సాక్షి లేడా అంటే వాళ్ళకి ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియదు కదమ్మా. ఓకే, దాచుకో తప్ప ఇంకేం తెలియదు అనుకుంటా వాళ్ళకి. అందుకే ఓకే మాడాలి కదా ఇప్పుడు. అట్లా చాలా కంపెనీలు పోయినాయి కదమ్మా. వన్ బై వన్ తీసుకురావాలి. నిన్న వాస్తవాలు ప్రజల ముందర పెట్టాలి. గత ప్రభుత్వం లాగా మేము సీక్రెట్ జియోలు ఎక్కడ ఇష్యూ చేయట్లేదు. వాట్ ఈజ్ వేర్ ఈజ్ బేసిస్ లో ప్రజల ముందర పెడుతున్నాం, మేము పెడతాం. ఎందుకంటే మా పైన కూడా బాధ్యత ఉంది. గత ప్రభుత్వం లాగా హౌస్ అరెస్టులు చేస్తాం, గేట్లకి తాడు కడతాం, అలాంటి ప్రభుత్వం మాది కాదు. పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి తెలుగుదేశం ముఖ్యమంత్రి కానే కాదు, చంద్రబాబు నాయుడు గారు కానే కాదు. నిన్న కూడా మీరు సభ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో కలిసి కూర్చుని మాట్లాడారు. ఒక్క బ్యారికేడ్ లేదు అక్కడ. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. సో అన్ని వాస్తవాలు మేము ముందలు పెడతాం. ఎందుకు వాళ్ళు భయపడుతున్నారండి? ఏం తప్పు చేయలేకపోతే ఛాలెంజ్ చేశారు కదా రమ్మని. తిరుపతికి వచ్చి ప్రతిజ్ఞ చేయమని చెప్పారు కదా. నేను తిరుపతిలో ఉన్న 24 గంటలు నేను ఛాలెంజ్ చేశాను రమ్మని. ఎందుకు రాలేదు? వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రజలకు మేము వాస్తవాలు వివరించాం. సాక్షి లేడా అంటే వాళ్ళకి ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియదు కదమ్మా. ఓకే, దాచుకో తప్ప ఇంకేం తెలియదు అనుకుంటా వాళ్ళకి. అందుకే ఓకే మాడాలి కదా ఇప్పుడు. అట్లా చాలా కంపెనీలు పోయినాయి కదమ్మా. వన్ బై వన్ తీసుకురావాలి. థ్యాంక్ యూ అమ్మా. ఉంటానమ్మా. ఐల్ టేక్ లీవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఉంటాను.